బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ కూలీ. సో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో డే వన్ నుంచి కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో మూవీస్ ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన ఇప్పటివరకు ఇచ్చినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి ఒక డైరెక్టర్గా ఆయన పేరు సంపాదించుకున్నారు. సో ఆయన ఇప్పుడు కూలీ సినిమాని అంటే పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని రావడం జరిగింది. సో ఈ సినిమాలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అని అంటే సో తెలుగు అంటే లైక్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా ఆల్మోస్ట్ స్టార్స్ అందరినీ కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. టాలీవుడ్ నుంచి నాగార్జున గారు విలన్ పాత్రలో నటించడం జరిగింది. అలాగే ఉపేందర్ కన్నడ నుంచి ఆయన ఉండడం జరిగింది. మలయాళం నుంచి, అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ కాస్ట్ అంతా కూడా ఈ సినిమాలో క్లియర్గా ఉంది అనేది తెలుస్తుంది. సో మొత్తానికి ఆ సినిమా ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఆ సినిమాని ఎలా ఓన్ చేసుకున్నారు ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూసినట్టయితే రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా పైన ఒక రకమైనటువంటి పాజిటివ్ స్పందన ఇస్తున్నారు అన్నట్టుగా తెలిసింది. ఇక సినిమా చూసినటువంటి ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇక రివ్యూలు ఒకసారి మనం చూసినట్టయితే మొదటగా ఉదయనిధి స్టాలిన్ కూలీ చిత్రాన్ని ఒక శక్తివంతమైనటువంటి మాస్ ఎంటర్టైనర్గా అభివర్ణించడం జరిగింది. సో రజనీకాంత్ నటన కానీ సినిమా కథనం బాగున్నాయన్నట్టుగా కూడా ఆయన కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా తను కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలను ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఉమైర్ సంధు ప్రకారం చూసుకుంటే రజనీకాంత్ ఈ సినిమాలో తన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారన్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సినిమా మొత్తాన్ని కూడా రజనీకాంత్ తన భుజాలపై మోసారన్నట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ నాగార్జున గారికి సంబంధించినటువంటి ఇప్పటివరకు నాగార్జునని ఒక రొమాంటిక్ హీరో కానీ, ఒక మన్మధుడు కానీ ఇలానే మనం చూసాం. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఒక విలన్గా చూసాం కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో అద్భుతంగా నటించారంటగా తెలిసింది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇది సినిమాకు పెద్ద హైలైట్గా నిలిచింది అన్నట్టుగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే నాగార్జున కూడా ఈ సినిమాకు ఒక హైలైట్ అన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ట్విట్టర్లో ఎక్కువ మంది కూడా పోస్ట్ చేస్తున్నటువంటి రజనీకాంత్ పాత రోజులను గుర్తు చేసేలా స్టైల్ కానీ, ఆయన మేనరిజం కానీ, యాక్షన్ సీన్స్ కానీ భాషా సినిమాలో రజనీకాంత్ని మళ్ళీ చూసినట్టుగా ఉంది అన్నట్టుగా కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం లోకేష్ టేకింగ్ అంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంను కూడా సరికొత్త పవర్ఫుల్గా చూపించడంలో సక్సెస్ అయ్యారు అనేది అందరూ మెచ్చుకుంటున్నారు అనేది కూడా ఒకటి క్లియర్గా తెలుస్తోంది. అలాగే యాక్షన్ సన్నివేశాలు, ఊహించిన ట్విస్టులు, అలాగే సినిమాలో ఉత్కంఠతను కొనసాగించి ఆదంగా ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ సినిమాకి స్టార్ కాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ సినిమాలో నాగార్జున విలన్గా చేయటం, అమీర్ ఖాన్ క్యామియో, శృతి హాసన్ పాత్రలు కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ కూడా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది అన్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ అనిరుద్ధ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఇక ఎలివేషన్ కానీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు అన్నట్టుగా కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే పవర్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్ అయినటువంటి రజనీకాంత్ ఫ్యాన్స్కు ఇది ఒక పండుగ లాంటిది అన్నట్టుగా కొంతమంది వారి యొక్క అభిప్రాయాన్ని యూజర్స్ వారి యొక్క అభిప్రాయాన్ని కూడా పంచుకుంటూ ఉన్నారు. సో చిన్నప్పుడు రజనీకాంత్ని ఎలా చూసామో, ఆయన మేనరిజం ఎలా ఉంటుందో అది క్లియర్గా కనిపించింది అన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే నెగిటివ్ పాయింట్స్ ఒకసారి చూసినట్టయితే కొంతమంది ప్రేక్షకుల నుంచి వస్తుంది ఏంటంటే సినిమా అనేది చాలా నెమ్మదిగా ఉందని, ముఖ్యంగా మొదటి సగంలో స్లోగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక సెకండ్ హాఫ్ కథలో మాత్రానికి కొంచెం స్పీడ్ అందుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి రజనీ ఫ్యాన్స్కి అయితే మాత్రానికి ఇది ఒక పండుగ వాతావరణం అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే సినిమా పరంగా చూసుకుంటే స్టార్ కాస్టింగ్ ఉండడం కానీ, రజనీకాంత్ యొక్క మేనరిజాన్ని మరొక్కసారి లోకేష్ కనకరాజ్ ఈ సినిమా ద్వారా బయటకు తీసుకొచ్చారని ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రానికి రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే మాత్రం సినిమా ఒక పండుగ లాంటిదని క్లియర్గా తెలుస్తుంది.